సో ఇప్పుడు బర్రెలక్క అని ఫేమస్ అయినటువంటి శిరీష ఒక పోటీ చేస్తున్నారు కదా ఎమ్మెల్యే కింద. సో మీరు ఒక యువకుడిగా ఏ విధంగా ఫీల్ అవుతారు బ్రో? సో నేను ఒక యువకుడు, ఆమె కూడా మంచి యువరక్తం కాబట్టి సో ఇలాంటి ఏజ్లో ఆమె నామినేట్ చేసి పోటీ చేయడం అనేది ఒక ట్రెండ్ అన్నమాట. సో ఇలాంటి ట్రెండ్ అనేది మనం ఎంకరేజ్ చేయాలి. సో యువత అందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ కానీ అబౌవ్ 18+ ఎవరైతే ఉన్నారు కానీ ఆమె పక్కా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. సో సార్ కోలాపూర్ నియోజకవర్గం ఏదైతే ఉందో బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది అనుకుంటున్నాను నేను. అసలు ఎందుకు పోటీ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటారు ఆవిడకి అసలు? ఏముంది భయ్య, రివెంజ్ అంతే. రివెంజ్ ఇంకోటి ఏమో ప్రజలకి ఏదో మంచి చేద్దాం అని చెప్పి పోటీ చేస్తుంది. సో ఆమె ఒక వీడియో తీసుకుంటే ఆమె జైలు వేసింది, ఆమె కడుపు మండినట్టు ఉంది. సో అందుకే పార్టీ పెట్టి నామినేషన్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో అలాగే ప్రజలు కూడా కొంచెం డెవలప్ చేయాలని చెప్పి ఒక ఇది చేస్తున్నాము. సో ఈ పోటీలో ఆవిడ గెలిచే అవకాశం ఉందంటారు అసలు? సో 50-50 ఛాన్సెస్ భయ్య, ఎందుకంటే ఆల్రెడీ లీడింగ్ ఉంది కదా వేరే పార్టీస్ అక్కడ. సో వాళ్ళందరూ పెద్ద పెద్దలు ఎప్పటి నుంచి ఉన్నారు. సో ఈసారి ఇప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి ఈసారి ఓడిపోయినా సరే నెక్స్ట్ టైం పక్క పుంజుకుంటా అని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే ఆవిడ పోటీ చేయడం అనక ఎవరన్నా పెద్ద హస్తం ఉందంటారు అసలు? అలా వచ్చి ఆమె పోటీ చేయడం పెద్ద హస్తం ఏం లేదు, ఎందుకంటే ఆమెకు కొంచెం ధైర్యం ఎక్కువ. సో యూట్యూబ్ ఛానల్ రన్ చేసి డిగ్రీ చదువుకుని బర్రెలు కాసి సో పాలిటిక్స్ లోకి రావడం అనేది నాట్ జోకు. సో నాకు తెలిసి ఆమెకి ధైర్యం ఎక్కువ అనుకుంటున్నా, ఎవరు ఫోర్స్ చేసి ఉంటారు అనుకుంటున్నా. అంటే సపోర్ట్ చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి, అదే ఆంధ్ర నుంచి కానీ ఇక్కడ మన తెలంగాణలో వేరే జిల్లాల నుంచి కూడా సపోర్ట్ చేయడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు. సో దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా అయి ఉండొచ్చు అంటారా? తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు కానీ ఆమె ఒక చిన్న ఏది కదా. సో ఆమెను చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది ఆమె. సో అలాంటి దాన్ని చాలా మంది ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇంకోటి వచ్చేసి పాలు ఈ పూలు ఎవరైతే అమ్ముతారో వాళ్ళందరికీ రాజకీయాల్లో బాగా అనుభవం అది వచ్చొస్తుంది అనుకుంటా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతా అనుకుంటా. సో మదర్ కూడా పాలు అమ్మి వచ్చింది కాబట్టి ఆయన మినిస్టర్ అయిపోయిండు. సో ఈమె కూడా పాలు అమ్ముతుంది కాబట్టి ఏమో సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈమె కూడా ఎమ్మెల్యే అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను.